హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. ఈరోజు ఆగస్టు 30 ఈనాడు పేపర్ అనాలిసిస్ చూద్దాం. ఇందులో ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ది ఆహార శుద్ధి రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు. సో ఇది ఏపీకి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి రిలేటెడ్గా న్యూస్లో ఉంది. సో ఈ 1,00,000 కోట్ల పెట్టుబడుల్ని ఎప్పటికీ సాధించాలని ఏపీ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుందంటే వచ్చే 5 ఏళ్లలో అన్నమాట. సో రీసెంట్గా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని పాలసీలని రిలీజ్ చేసింది. అందులో ఆహార శుద్ధి నూతన విధానం 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 రిలీజ్ చేసింది. ఇందులో ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఆహార శుద్ధి ప్లాంట్ అనేది పెట్టాలి. సో ఇప్పటికే ఈ రంగంలో మనకి ఏపీ రాష్ట్రానికి 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికీ ప్రస్తుతం ఎన్ని ఆహార పార్కులు ఉన్నాయంటే 9 ఆహార పార్కులు ప్రజెంట్ ఉన్నాయన్నమాట. సో 2030కి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ అనేది $700 బిలియన్ చేరుకుంటుంది ఇండియాలో. అందులో మనది ఎంత పర్సంటేజ్ అంటే ఏపీ 9%తో $50 బిలియన్ వాల్యూ కలిగి ఉంటుందన్నమాట. సో ఏపీ అనేది ఫ్రూట్స్కి క్యాపిటల్గా ఉంది. ప్రజెంట్ ఇండియాలో ఫ్రూట్ క్యాపిటల్ ఏపీ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఫ్రూట్స్ తర్వాత ఆక్వా హబ్గా కూడా ఉంది. పండ్లు, ఆక్వా తర్వాత ఇతర ఆహార ఎగుమతిదారులతో అనుసంధానం అవడానికి ఈ ఏపీలో ఏంటంటే అమరావతిలో ఈ టీపీసీఐ కార్యాలయం అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏపీలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో పెట్టుబడులు రావడం వల్ల, ఇన్వెస్ట్మెంట్లు రావడం వల్ల ఏమవుతుందంటే ఉపాధి అనేది పెరుగుతుంది. సో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు కూడా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, భారత్ చైనా కలవడం ముఖ్యమని పిఎం మోదీ గారు అన్నారు. సో రీసెంట్గా టోక్యోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మన ప్రధానమంత్రి మోదీ గారు తర్వాత జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా 13 ఒప్పందాలు చేసుకున్నారన్నమాట. సో ఈ 13 ఒప్పందాలు దేనికి సంబంధించినవంటే సెమీ కండక్టర్స్, శుద్ధ ఇంధనం, టెలికాం, ఔషధాలకు సంబంధించినవి చేసుకున్నారు. వాటిలో ఏంటంటే కొన్ని 50,000 మెంబర్స్ స్కిల్డ్ ఇండియన్ లేబర్ని జపాన్కి పంపించాలి. తర్వాత జపాన్లో ప్రజెంట్ వాడుతున్న అక్కడి ట్రైన్స్ షింకన్సేన్ E10 సిరీస్ ట్రైన్స్ అన్నమాట. ఇవి సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడి పనిచేస్తాయి. సో ఈ ట్రైన్స్ని 2030 కల్లా ఇండియాకి తీసుకురావాలి అని ఒప్పందంలో భాగంగా మనం జపాన్తో ఒప్పందం చేసుకున్నాం అన్నమాట. సో రాబోయే 10 ఇయర్స్లో జపాన్ నుంచి మనకి 10 లక్షల కోట్ల యెన్స్, దీన్ని మన కరెన్సీలో చెప్తే 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు మన సముఖత వ్యక్తం చేశాయన్నమాట. సో ఇందులో ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు, డిఫెన్స్, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని ఇరు దేశాలు పెంచుకునేలాగా ఒప్పందాలు చేసుకున్నాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ 2047కి దేశంలో 350 విమానాశ్రయాలు. సో ఈ ఏవియేషన్ సెక్టార్ అనేది, విమాన రంగం అనేది చాలా డెవలప్ అవుతుందన్నమాట. సో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ భారత్గా మార్చడంలో భాగంగా ఎన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారంటే 350 విమానాశ్రయాలు అన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఐటీ మంత్రి ఏమన్నారంటే లోకేష్ గారు, సో ఈ ఏవియేషన్ సెక్టర్ అనేది మనకి జీడిపిలో వాల్యూ యాడ్ అవుతుంది. ఈ భోగాపురం విమానాశ్రయం వీటి వల్ల ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి మన జీడిపి డెవలప్ అవ్వడానికి ఈ విమానాశ్రయాలు అనేవి నిర్మించడం మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ రక్తహీనత నివారణ చర్యల్లో తొలి స్థానంలో ఏపీ.
ఈ రక్తహీనత ఎనీమియా అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి 6% కంటే తగ్గిపోతే ఈ రక్తహీనత ఎనీమియా అనేది ఏర్పడుతుంది. సో దీన్ని తగ్గించుకుంటున్న రాష్ట్రంలో మన ఏపీ అనేది 2024-25లో అయితే 3rd ర్యాంక్లో ఉంది. ప్రజెంట్ అయితే ర్యాంక్ని మెరుగుపరుచుకుని ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. దీంట్లో 6 కేటగిరీస్ ఉంటాయి. 6 కేటగిరీస్లో 5 కేటగిరీస్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ ఇందులో 10 to 19 ఇయర్స్ ఈ కౌమార దశ పిల్లల దాంట్లో మాత్రం 3వ స్థానంలో ఉంది. మిగిలిన 5 కేటగిరీలో ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ విశాఖలో ఘనంగా గిడుగు జయంతి. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామ్మూర్తి పంతులు గారు జయంతి పేరు మీదుగా మన తెలుగు రాష్ట్రాలు అనేవాళ్ళు చేసుకుంటారు. సో ఈయన ఏంటంటే మనకి ఏపీ హిస్టరీలో ఈయన గురించి వచ్చినప్పుడు ఈయన తెలుగు భాషని వాడుక భాషగా వ్యవహారిక భాషగా మార్చడానికి చాలా కృషి చేశారనమాట. ఈయన తెలుగు భాషని పత్రికల్లో పుస్తకాలలో మాట్లాడడంలో వార్తల్లో అన్నిటిలో కూడా తెలుగు భాషని వాడుక భాషగా చేయడానికి ఈయన చేసిన కృషికి గాను ఈయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా ఈ ఏపీ రాష్ట్రం అనేది జరుపుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏపీ శాట్ ఎండి గొన్నాబత్తుల శ్రీకాంత్ గారికి ఈ పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అనేది వరల్డ్ లీడర్స్ సమ్మిట్లో ఇస్తారనమాట. సో ఏపీ శాట్ అంటే దేనికి సంబంధించిందంటే రాష్ట్ర సామాజిక తనిఖీలు, తర్వాత జవాబుదారీతనం, పారదర్శకత, దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సో ఏంటంటే భారత్, రష్యా, చైనా అధినేతలు ఒక వేదిక మీదకి రాబోతున్నారు. ఎప్పుడంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగబోతుంది. ఎక్కడ అంటే చైనాలోని తియాన్జిన్ నగరంలో జరగబోతుంది. సో ఇక్కడ యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకి వ్యతిరేకంగా ఈ 3 దేశాలు ఒకే వేదిక మీదకి రాబోతున్నాయి అన్నమాట. రష్యా, చైనా, ఇండియా. సో ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే ఆగస్టు 31. ఏ విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రీసెంట్గా సెయంట్ అనే సంస్థ ఒక ప్రముఖ ఐటీ సంస్థ. ఈ సంస్థ మన ఏపీకి సంబంధించిన వైజాగ్లోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏఐ ల్యాబ్స్ని ఏర్పాటు చేసిందనమాట 8 కోట్లతో. సో ఈ ల్యాబ్స్ని ఐటీ మంత్రి అయిన లోకేష్ గారు వీటిని ఓపెన్ చేశారనమాట. సో ఈ ఏఐ అనేది ఫ్యూచర్లో మొత్తం అంతా కూడా ఏఐ బేస్డ్ ఉంటుంది కాబట్టి సో పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటి నుంచి ఏఐ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ల్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంధన సామర్థ్య సూచి కేటగిరీ 2లో రాష్ట్రం. ఇక్కడ మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, తర్వాత కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మనము విద్యుత్ని ఆదా చేస్తున్నందుకు గాను మనం ఎంత ఆదా చేసామంటే 5 నుంచి 15 మిలియన్ టన్నుల ఆయిల్ని మనం ఆదా చేసామన్నమాట. 15 మిలియన్ టన్నుల ఆయిల్కి సమానమైన విద్యుత్ని ఆదా చేసినందుకు మనకి ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో మనం కేటగిరీ 2లో ఉన్నామన్నమాట. సో ఈ ఇండెక్స్ 2024 విడుదల చేశాయి. ఏంటంటే అంగారకుడు అంటే మార్స్ మీద ఆవాసాలు నిర్మించేలా ఇస్రో రోడ్ మ్యాప్ అనేది తయారు చేస్తుంది. సో అంగారక గ్రహం మీద అంటే మార్స్ మీద 3D ప్రింటెడ్ హౌసెస్ని ఏర్పాటు చేయడానికి రాబోయే 4 శతాబ్దాల్లో అంటే రాబోయే 40 సంవత్సరాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ఇస్రో అనేది రోడ్ మ్యాప్ అనేది ప్రిపేర్ చేసింది. ఇంకా ఏం టార్గెట్ పెట్టుకుందంటే 2047కి చంద్రుడి మీద ఒక క్రూజ్ స్టేషన్ని నిర్మించాలని అనుకుంటుంది. తర్వాత వీటి కోసం
ఖనిజాలు, ఇతర వనరుల కోసం గనిని, తర్వాత అంతర్గ్రహ కార్యకలాపాలకు, చంద్రునిపై వ్యోమగాములు బస మద్దతు ఇచ్చేందుకు ప్రొపల్లెంట్ డిపోలను ఏర్పాటు చేయాలని అనుకుంటుందన్నమాట. కోర్టు జడ్జీల ప్రమాణం. సో రీసెంట్గా ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోట్ చేయడం జరిగింది. ఒకరు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన అలోక్ ఆరాధే, ఇంకొకరు పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అయిన విపుల్ మనుభాయ్ పంచోలి. సో కొలీజియము మన ఇండియా భారత న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయ్ గారి ఆధ్వర్యంలో ఉన్న కొలీజియం వ్యవస్థ ఈ ఇద్దరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోట్ చేసిందనమాట. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ద్వారా ఎవరు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. సో వీళ్ళ పదవీ స్వీకారం అనేది రాష్ట్రపతి కానీ రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ఆధ్వర్యంలో కానీ జరుగుతుందన్నమాట. సో వీళ్ళు ఈ 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. ఈ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎన్నికవడం వల్ల సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల జడ్జెస్ యొక్క సంఖ్య అనేది 34కి చేరిందనమాట. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఇంపార్టెంట్, డైమండ్ లీగ్ ఫైనల్స్లో సెకండ్ ప్లేస్లో నీరజ్ చోప్రా అనమాట. సో ఇందులో ఇతను 85.01 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే జూలియన్ వెబర్. ఇతను 91.57 మీటర్స్ బల్లాన్ని విసిరాడు అనమాట. సో ఇందులో సెకండ్ ప్లేస్కి నీరజ్ చోప్రా ఎన్నికయ్యాడు అనమాట. నెక్స్ట్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 94 kgs విభాగంలో దిల్లాగ్ సింగ్కి రజతం వచ్చింది. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఏ రంగం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందంటే ఈ రొయ్యలకి సంబంధించిన ష్రింప్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో 50% సుంకాల వల్ల ఈ రొయ్యల ఎగుమతులు అనేవి మనం యుఎస్ఏకి చేసేవి 15-18% వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో మన దేశం నుంచి ఎక్కువగా రొయ్యల్ని దిగుమతి చేసుకుంటున్న వాటిలో అమెరికా ఒకటి. మనము $5 బిలియన్ వాల్యుబుల్ రొయ్యల్ని ఎగుమతి చేస్తుంటే వాటిలో 48% అనేది అమెరికాయే వాటా కలిగి ఉంది. సో ఇప్పుడు విధించిన సుంకాల వల్ల భారత్ అనేది వేరే ఆల్టర్నేటివ్ని చూసుకోవడం, ఇంకా మిగిలిన కంట్రీస్ అయిన వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి వాటికి మనం ప్రస్తుతం ఎగుమతి చేస్తున్నాం. ఇంకా ఆ దేశాలకి ఎగుమతి చేయడం, తర్వాత మనం బ్రిటన్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. సో వేరే ఆల్టర్నేటివ్స్ కింద ఆ దేశాలకి పంపించడం, చైనాకి, రష్యాకి వీటికి ఎక్కువగా ఎగుమతులు చేయడం వల్ల ఈ రంగంలో మనకి సుంకాల వల్ల పడ్డ భారం అనేది తగ్గుతుందన్నమాట. సో నెక్స్ట్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉర్జిత్ పటేల్. ఈయన మనకి ఆర్బీఐ గవర్నర్గా 2016లో పనిచేశారు. సో ప్రజెంట్ ఈయన్ని కేంద్ర ప్రభుత్వము అంతర్జాతీయ ద్రవ్యనిధి అండ్ ఐఎంఎఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఇతను 3 years పాటు ఇందులో ఈ పదవిలో కొనసాగుతాడు. నెక్స్ట్ జీడిపి. ఈ జీడిపి సిరీస్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇందులో మన జీడిపి ఎంత ఉందంటే 7.8. సో ఇది ఆర్బీఐ అనేది 2025-26 వృద్ధి రేటు ఎంత ఉంటుందండి, 6.5 ఉంటుందని అంచనా వేసింది. కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువగా 7.8 ఉందన్నమాట. అంటే ఈ వృద్ధి రేటు ఈ మన యుఎస్ఏ అనేది మన మీద విధించే సుంకాలు 50% ఉన్నాయి కదా, వాటికంటే ముందు అంచనా వేసిందనమాట 7.8. సో ఇప్పుడు సుంకాలు విధించిన తర్వాత అనేది వృద్ధి రేటు ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ త్రైమాసికంలో చూడాలి. మనకి ద్రవ్యలోటు ఎంత ఉందంటే ఇండియాలో
4,68,416 కోట్లు. ఇది ఎంత పర్సంటేజ్ అంటే 29.9% అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రూపాయి వాల్యూ అనేది డిప్రిషియేట్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఒక డాలర్కి ఎన్ని రూపాయలు అంటే 88.09 అనమాట. సో రూపాయి వాల్యూ అనేది తన జీవితకాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. సో ఇంత తక్కువకి పడిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన దేశం నుంచి చేసే ఎగుమతులు అనేవి చీప్గా ఉంటాయి, తర్వాత దిగుమతులు అనేవి భారంగా అవుతాయి అన్నమాట. సో దీనివల్ల మన విదేశీ మారక ద్రవ్యాలు, అంటే మనం ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్స్ చేసుకున్నట్లయితే మన విదేశీ మారక ద్రవ్యం అనేది త్వరగా తరిగిపోతుంది అనమాట. చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఇది ఎందుకు చేసుకుంటారంటే గవర్నమెంట్ 2000 ఆగస్టు 30న ఒక సమగ్ర విధాన ప్యాకేజీని ప్రకటించింది చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం. అందుకని ఆగస్టు 30ని జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవంగా చేసుకుంటారు. నెక్స్ట్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001 జూన్ 15న ఏర్పడిందనమాట. సో ఇప్పుడు ఇందులో 10 దేశాలతో ఇది శక్తివంతంగా మారింది. స్టార్టింగ్లో వీటిలో ఏముండేవంటే దేశాలు చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఉండేవి. సో ఇప్పుడు రీసెంట్గా భారత్, తర్వాత బెలారస్, పాకిస్తాను, ఇరాను ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఇప్పుడు 10 దేశాలు అయ్యాయి. సో వీటిలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉండే కంట్రీస్ యొక్క జీడిపి ఎంత ఉంటుందంటే $24.59 ట్రిలియన్, అంటే 23%. ప్రపంచ జీడిపిలో 23% ఉంటుందన్నమాట. సో భారత్ అనేది 2014 సెప్టెంబర్ తర్వాత జరిగిన దాంట్లో ఈ షాంఘై కోఆపరేషన్ దాంట్లో సభ్యత్వం తీసుకుని సభ్యదేశంగా మారింది. నెక్స్ట్ రీసెంట్గా థాయిలాండ్, కంబోడియా అనేవి ఈ 2 దేశాల మధ్యన ఏమవుతుందంటే సరిహద్దు వివాదాలు అనేవి జరుగుతున్నాయి. దాంట్లో ఈ కంబోడియా ఈ థాయిలాండ్ యొక్క ప్రధాని కంబోడియా నేతతో ఫోన్లో మాట్లాడడంతో థాయిలాండ్ ప్రధాని తొలగించారనమాట. థాయ్ ప్రధానిగా తొలగించింది కోర్టు. సో నెక్స్ట్ కొత్తగా రాబోయే ప్రధాని కోసం ఎన్నికలు జరగాలన్నమాట. మనకి సంబంధించిన ఆకుల మోహన్ సాయి టైటాన్స్ స్పేస్ మిషన్ వ్యోమగామిగా ఎంపికయ్యారన్నమాట. 2029 వ్యోమగామి అభివృద్ధి బృందంలో ఇతనికి చోటు దక్కింది. సో ఆగస్ట్ 30 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.